ఏపీలో సంచలనం రేపిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా ఆయన భార్య కొన్ని కీలక విషయాలు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. పక్కా ప్లాన్ ప్రకారమే పెద్ద దస్తగిరిని చంపారని భార్య రమణమ్మ చెబుతోంది. దస్తగిరి మృతికి గల కారణాలు తేల్చాలంటున్నారు రమణమ్మ. దస్తగిరికి ఎవ్వరితో ఎలాంటి విభేదాలు లేవన్నారు. అన్ని పార్టీల నేతలతో సన్నిహితంగా ఉండేవాడని, 100 కోట్ల డాక్యుమెంట్స్ తమ దగ్గర ఉన్నాయన్నది కూడా అబద్ధమంటున్నారు. పోలీసులు వచ్చి ఇంట్లో ఉన్న అన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లారు. నిత్యానంద రెడ్డితో పెద్ద దస్తగిరికి ఎలాంటి విభేదాలు లేవని ఆయన భార్య రమణమ్మ చెప్తున్నారు. వాళ్ళకు కూడా శిక్ష పడాలా? నా భర్తను అంత దారుణంగా చంపినావు, అంత దారుణంగా చంపినారంటే ఇప్పుడు మామూలుగా ఎవరిమైనా కొట్టుకుంటాము చేసుకుంటాము, అంత దారుణంగా ఎవరు చేయరు కదా సార్. ఎందువల్ల చేసినారు ఇది? నా భర్తకు మాకు ఎవరు చేసినారో మాకు న్యాయం చేయాలంతే. అట్లాంటి ఇంత జరుగుతుందని కూడా మేము ఆలోచించలేదు అస్సలు. ఇంత టెస్ట్ చేసుకొని హాస్పిటల్ కాడ పానం పోసే కాడ పానాలు తీస్తారని కూడా మేము అంత ఆలోచించే వాళ్ళం. అయితే మేమే మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం, మేము అంత ఆలోచించలేదు. మా ఆయనకు నాకు ఎవరుండారులే శత్రువుని అనుకున్నాడు, మోసపోయినాడు మా ఆయన. ఈ నెల 7న కడప శివారు ప్రాంతమైన ఆలంఖాన్ పల్లెలో మారెమ్మ జాతరలో జరిగిన చిన్న గొడవ పెద్ద దుమారానికి దారితీసింది. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి కొడుకు వెంకటేష్తో స్థానికంగా ఉన్న కొందరు యువకులకి చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత పెద్ద దస్తగిరిని బహిరంగంగా కడప రిమ్స్లో హత్య చేసేదాకా వెళ్లింది ఈ వ్యవహారం. దస్తగిరి హత్య వెనుక వైసీపీ మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. తొలుత ఈ హత్యని గంజాయి బ్యాచ్, రౌడీ గ్యాంగ్ల మధ్య జరిగిన ఘర్షణగా పోలీసులు భావించారు. అయితే దస్తగిరిని హత్య చేసిన గ్యాంగ్తో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా ఆధారాలు లభ్యం కావడంతో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తమ నాయకుడు నిత్యానంద రెడ్డి చెబితేనే చేశామంటూ నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు హత్యకు ముందు తర్వాత నిత్యానంద రెడ్డిని నిందితులు సంప్రదించినట్లు పోలీసులు డేటా సేకరించారు.